సారీ ఫర్ ద అన్కన్వీనియన్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్లో హార్ట్ గురించి రావడం జరుగుతుంది. హార్ట్ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం, హార్ట్ యొక్క ఫంక్షనింగ్, హార్ట్లో బ్లడ్ ఏ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఏ విధంగా బ్లడ్ అనేది రొటేట్ అవుతుంది అన్న దాని గురించి ట్రాన్స్పోర్టేషన్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కిడ్నీ, కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ ఏ విధంగా కోఆర్డినేట్ అయి ఉంటుంది, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ ఏ విధంగా లింక్ అయి ఉంటుంది అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ హెరిడిటీ చూసుకుంటే ఇక్కడ జీన్స్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి జీన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే ట్రాన్స్ఫర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న దాని గురించి ఇక్కడ డీటెయిల్డ్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, ఇది జనరల్గా ఉన్నటువంటి సబ్జెక్టు. అవర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కొద్దిగా ఇంపార్టెంట్ ఈకో సిస్టమ్స్ గురించి రావడం జరుగుతుంది. నెక్స్ట్ న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి కదా, పాండ్స్ కానీ లేక్స్ కానీ ఇలా డిఫరెంట్ డ్యామ్స్, ఇలా న్యాచురల్ రీసోర్సెస్ గురించి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ 10 లెసన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్లోకి వెళ్తే ఫస్ట్ లెసన్ వచ్చి న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. Nutrition food supplying system. First, food is needed by all living organisms mainly for growth and repair. Several organisms need food to maintain body temperature as well. A large variety of substances are taken as food from single cellular organisms like amoeba to the complex multicellular organisms like the human body. Here the food is the living, all living organisms need food. ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఫుడ్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అయినటువంటి అమీబా దగ్గర నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అయినటువంటి హ్యూమన్ బాడీ వరకు కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ ద సెల్స్ రిక్వైర్స్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ యాజ్ ఫుడ్. ఓకే, హ్యూమన్ బాడీ కూడా మనకి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేటివి యాజ్ ఎ ఫుడ్గా తీసుకోవడం జరుగుతుంది. ద మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వ్యారీస్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. మనం తీసుకునే ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ రైస్ తీసుకుంటే గోడ్స్ కానీ ఇంకా ఎలిఫెంట్స్ ఇలాంటివి ఏం తీసుకుంటాయి, ప్లాంట్స్ అనేటివి తీసుకుంటాయి. ద మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం తీసుకునే ఫుడ్ కూడా వేరీగా ఉంటుంది, ఒకదానికి కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఈ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే 2 types ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. In this autotrophic mode of nutrition, we know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like some minerals and water from the soil as well as some grasses from the air. ఇక్కడ ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ప్లాంట్స్ని తీసుకుంటాం. ఏంటి ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ద ప్లాంట్, ద అనిమల్, ద ఆర్గానిజమ్స్ విచ్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, ఏవైతే దాని యొక్క ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ఏమంటారంటే ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఏ విధంగా ఓన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి? బై యూటిలైజింగ్ సన్లైట్. They are capable of producing complex compounds like carbohydrates. అవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అనేటివి అవి ప్రిపేర్ చేసుకుంటాయి ఫ్రమ్ దీస్ వెరీ సింపుల్ సబ్స్టెన్సెస్. These compounds produced by them are utilized for providing energy to most of the living organisms and all animals including human beings.
ఇక్కడ మనం ఫైనల్గా ఏం తెలుసుకుంటామంటే ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో సింపుల్ మాలిక్యూల్స్ని యూస్ చేసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేటివి తయారవుతాయి. దేని ద్వారా? సన్లైట్ని యూస్ చేసి సింపుల్ సబ్స్టెన్సెస్ నుంచి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని ప్రిపేర్ చేయడము ఎక్కడ జరుగుతుందంటే ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్లో జరుగుతుంది. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏంటివి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అనేటివి ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఈ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లిపిడ్స్ కానీ ఎవరు తీసుకుంటారంటే యానిమల్స్ తీసుకుంటాయి. ఇది ఒక లింక్. ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ యానిమల్స్ తీసుకుంటాయి. యానిమల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే సింపుల్ కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ సింపుల్ కాంపౌండ్స్ని ఎవరు తీసుకుంటారు అంటే ప్లాంట్స్ అనేటివి తీసుకుంటాయి. ఇలా వీటి మధ్య సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అందరు లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. కింద షేర్ అని ఉంటుంది, షేర్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేస్తే డైరెక్ట్ మన ఛానల్లోకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. Most of the things that we eat are obtained from plants. Even if we depend on animal products, we would find that those animals depend on plants for their food. But what plants do use to carry out their life process? Scientists have been working for centuries to find out how plants carry out these life process. యాక్చువల్గా ఈ లైఫ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని సైంటిస్టులు చాలా కాలం నుంచి, చాలా రోజుల నుంచి కనుక్కోవడానికి ట్రై చేశారన్నమాట. We know that among life processes, the process of photosynthesis makes plants the universal food providers. Very important bit for AP or JC. Which of the following is called as the universal food provider? Plants are called as the universal food provider for all living organisms. You have studied something about photosynthesis in your earlier classes. Von Helmont and other scientists believed that plants get their food materials not only from the soil but also from other sources. మనకి ఆల్రెడీ మనం ఈ 7th క్లాస్లో దీని గురించి తెలుసుకున్నాం. వాన్ హెల్మెట్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ద ఫుడ్ మెటీరియల్స్ టు ద ప్లాంట్స్ గెట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ ది అదర్స్. ఒక సాయిల్ నుంచి మాత్రమే కాదు, సాయిల్ నుంచి మాత్రమే ప్లాంట్స్ అనేటివి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు. ఇంకా అదర్ సబ్స్టెన్సెస్ నుంచి కూడా ప్లాంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి ఫోటోసింథసిస్ అంటే ఏంటో చూద్దాం. ఫోటోసింథసిస్ ఇస్ అ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ ద గ్రీన్ పిగ్మెంట్స్. ఫోటోసింథసిస్ is the process by which plants containing the green pigment chlorophyll build up complex organic molecules from relative simple organisms once using sunlight as an energy sources. ఈ చాప్టర్లో ఇక్కడ ఫోటోసింథసిస్ అని ఎక్కడ వచ్చినా కూడా మీరు రాయాల్సింది ఒకటే. ఫోటోసింథసిస్ is a process by which plants containing the green pigment that is called chlorophyll by utilizing chlorophyll. By using chlorophyll, plants synthesize their own food. ఈ ప్లాంట్స్ అనేటివి క్లోరోఫిల్ అనే ఒక పార్ట్ని, ఒక ఆర్గనెల్ని ఉపయోగించి ఏం చేస్తున్నాయంటే ఫోటోసింథసిస్ అనే టోటల్ ప్రాసెస్ని క్యారీ చేస్తున్నాయి. హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు ఫోటోసింథసిస్ చేయలేకపోతున్నారు, ప్లాంట్స్ మాత్రమే ఎందుకు ఫోటోసింథసిస్ చేస్తున్నాయని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఒక్కటే, దట్ ఈస్ కాల్డ్ క్లోరోఫిల్. If animals contain chlorophyll, they may also able to prepare photosynthesis. Okay. Why the plants only prepare photosynthesis means due to the presence of chlorophyll, the plants preparing photosynthesis. Remember it. Why the plants prepare photosynthesis but not human beings అని మీకు క్వశ్చన్ అడిగితే, due to the presence of chlorophyll, plants only prepare photosynthesis. Due to the presence of chlorophyll. Because of this chlorophyll, the complex organic molecules are formed. That complex organic molecules are nothing but these carbohydrates, proteins, vitamins, fats. There are several steps involved, in it, and several intermediate compounds are formed. Scientists had tried to formulate a simple equation for photosynthesis over past 200 years. Nearly scientists did their work to obtain an equation for the photosynthesis, but they failed. Nearly 200 years. Finally, an equation that was readily accepted and is still widely used in the one formulated and proposed by C.B. Von Neal in the year 1931. Very important. Which equation we are now using
అంటే సిబి వార్నిల్ ప్రపోజ్ చేసినటువంటి 1931లో సిబి వార్నిల్ ప్రపోజ్ చేసినటువంటి ఈక్వేషన్ దట్ రిగార్డింగ్ టు ద ఫోటోసింథసిస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో సిబి వార్నిల్ ప్రపోజ్ చేశారు. ఏ ఇయర్లో అంటే 1931. ఈ బిట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1931లో సిబి వార్నిల్ ప్రపోజ్ చేసినటువంటి ఈక్వేషన్ ఏంటయ్యా అంటే CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2H2O 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అంటే ఒక CO2 ఒక కార్బన్ డైఆక్సైడ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2O కలిసి ఏం ఫామ్ చేస్తాయంటే CH2O that is nothing but carbohydrates plus 1 molecule of water plus 1 molecule of oxygen. Very important. ఇది సిబి వార్నిల్ ప్రపోజ్ చేసినటువంటి ఈక్వేషన్. ఏ ఇయర్లో సిబి వార్నిల్ ప్రపోజ్ చేశారు అంటే 1931లో ప్రపోజ్ చేశారు ఈ ఈక్వేషన్. వాట్ వుడ్ బి ద రియాక్షన్ టు షో దట్ మీన్స్ గ్లూకోజ్ ఈజ్ బీయింగ్ సింథసైజ్డ్. రైట్ డౌన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ ఏమంటున్నాడంటే CH2O అనేది గ్లూకోజ్ అని మనం అనుకోవచ్చా అని ఇక్కడ అంటున్నాడు. ఇఫ్ ఈజ్ ఇట్ కరెక్ట్ మెన్షన్ ఇన్ డిస్క్రిప్షన్ ఐ మీన్ లైవ్ చాట్లో మీరు ఈ ఈక్వేషన్లో CH2O అనేది గ్లూకోజా కాదా అన్నది కింద లైవ్ చాట్లో మీరు మెన్షన్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే కింద షేర్ లింక్ ఉంది కదా, మీ గ్రూప్స్లో షేర్ లింక్ చేయండి. నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, లింక్ షేర్ చేయలేకపోతున్నాను. దయచేసి కింద షేర్ మీరు యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో కింద షేర్ లింక్ అని ఉంటుంది. ఆ షేర్ లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి నెక్స్ట్ మీ గ్రూప్ ఉంటుంది కదా వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేయండి. దయచేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. సో దయచేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. వాళ్ళు కూడా లెసన్ వినాలి. లాక్డౌన్లో అందరూ లెసన్ వినాలి. సో నెక్స్ట్ పేరా చూసుకుంటే వార్నిల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ ఫౌండ్ లైట్ ప్లేస్ ఏ స్పెసిఫిక్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్. వార్నిల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. Bacteria and found light plays a specific role in photosynthesis instead of H2O. They used H2S as a starting material. Here no oxygen is liberated during photosynthesis. Instead elemental sulfur is evolved. సిబి వార్నిల్ ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో సిబి వార్నిల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ ది పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. హీ ఈజ్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. వెరీ ఇంపార్టెంట్. సిబి వార్నిల్ ఫస్ట్ ప్లాంట్స్ మీద కాదండి ప్రయోగాలు చేసింది. నేను ఫస్ట్ దేని మీద ప్రయోగాలు చేశాడంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ప్రయోగాలు చేశాడు. ప్రయోగం చేయడం వల్ల ఈయనకి ఏం తెలిసింది? హీ ఫౌండ్ light plays a specific role. He found that light plays a specific role in photosynthesis instead of ఇతడు ఏం కనుక్కున్నాడంటే ఒక లైట్ plays a specific role in photosynthesis జరిగేటప్పుడు లైట్ అనేది ఒక స్పెసిఫిక్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ H2O బదులు ఏం రిలీజ్ అయిందంటే H2S ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ది ఫోటోసింథసిస్. ఎక్కడ అంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఏం రిలీజ్ అవుతుంది అంటే H2S రిలీజ్ అవుతుంది, బట్ నాట్ H2O. రిమెంబర్ ఇట్. H2O కాదు రిలీజ్ అయ్యేది, H2S రిలీజ్ అవుతుంది. హియర్ నో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఇన్స్టెడ్ ఎలిమెంటల్ సల్ఫర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ కాదు. ప్లాంట్స్లో అయితే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, బట్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఏం రిలీజ్ అవుతుందంటే సల్ఫర్ అనేది రిలీజ్ అవుతుంది. మరి ఏమి వాటర్ ఇక్కడ H2O అనేది రిలీజ్ కాదు, ఇంకేం రిలీజ్ అవుతుంది అంటే H2S అనేది రిలీజ్ అవుతుంది. H2S రిలీజ్ అవుతుంది ప్లస్ సల్ఫర్ రిలీజ్ అవుతుంది, బట్ నాట్ oxygen, but not H2O. Remember this. Okay, next మనం చూసుకుంటే later he envisioned a similar process for photosynthesis in plants and proposed the above mentioned equation. Later Robert Hill showed O2 is released from water. Then the equation was modified as the follow. తర్వాత ఈయన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఫోటోసింథసిస్ జరగడంలో లైట్ అనేది ఒక క్రూషియల్ రోల్, ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అని వార్నిల్ ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. దేని మీద ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగిందంటే సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ H2Oని యూజ్ చేయదు, H2Sని యూజ్ చేస్తుంది. ఆక్సిజన్ అనేది రిలీజ్ చేయదు, సల్ఫర్ని రిలీజ్ చేస్తుంది అని చెప్పిన తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరంటే లేటర్ రాబర్ట్ హిల్ అనేది రావడం జరిగింది. రాబర్ట్ హిల్ వచ్చారు. ఈయన ఏం చెప్పాడంటే ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దిస్ ఆక్సిజన్. రాబర్ట్ హిల్ ఈక్వేషన్ ని మాడిఫై చేయడం జరిగింది. ఏ విధంగా మాడిఫై చేశారు అంటే